హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పనులనేవి హడావుడు లేకుండా త్వరగా చేసుకోవాలంటే నాకు తెలిసిన కొన్ని సింపుల్ చిట్కాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. చిట్కాలేం కాదులేండి, పని చేసేటప్పుడు చేసే పని అనేది ఎక్కువ కష్టం లేకుండా త్వరగా ఎలా చేసుకోవాలి అని. ముందు పిల్లలకి స్నానానికైతే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేశాను. బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. మనకి ఎక్కువ లేట్ అయ్యేది, ఎక్కువ టైం పట్టే ప్రాసెస్ కూర. కూర అయిపోతే చాలు, పని అంతా అయినట్టే ఉండిద్ది. ఈరోజు కూర అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే నూనెలో వేయించడం కాకుండా ఇలా నీళ్ళల్లో ఉడకబెట్టి ఫ్రై చేస్తాను చూడండి, ఆ ఫ్రై అయితే చేస్తున్నాను. నీళ్లు కాగేలోపు బంగాళదుంపలు అయితే కట్ చేసుకున్నాను. నీళ్లు కాగిన వెంటనే ఒక పొయ్యి మీద బంగాళదుంపలు పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద పిల్లలకు అన్నం అయితే పెట్టాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ చేస్తే మాత్రం తప్పనిసరిగా మా ఇంట్లో వాళ్ళకి చట్నీ ఉండాల్సిందే. చట్నీ లేకపోతే ఇడ్లీ అనేది అస్సలుగా తిననే తినరు. అందుకని ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి చట్నీ అయితే చేస్తున్నాను. చట్నీ మిక్సీకి వేసేటప్పుడు కొంతమంది మామూలుగా పల్లీలు పచ్చిమిర్చి అవి వేస్తాం కదా, పొడిగా మిక్సీకి వేసి తర్వాత వాటర్ పోసి మిక్సీకి వేస్తారు. ఇలా చేయటం వల్ల మనకి ఒక 5 నిమిషాలు అవ్వాల్సిన పని 10 నిమిషాలు పట్టిద్ది. అందుకని ఒకేసారి వాటర్ పోసి మిక్సీకి వేసామంటే మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. ఒక 5 నిమిషాలు మిక్సీ వేసి అలాగే వదిలేసామంటే అదే మెదుగుతూ ఉండిద్ది. మిక్సీ దగ్గర మనం అలాగే నుంచోకుండా చట్నీ మెదిగేలోపు వచ్చి వేరే పనులు చేసుకోవచ్చు. నేనైతే టిఫిన్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. టిఫిన్ ఇడ్లీ అని చెప్పాను కదా, ఇంకా ఇడ్లీ పిండి, ఇడ్లీ వేయటానికి ఇడ్లీ ప్లేట్లు, ఇడ్లీ పాత్ర అవన్నీ తీసి అయితే రెడీగా పెట్టుకుంటున్నాను. నేను ఇవన్నీ చేసేలోపు చట్నీ కూడా మెదిగిపోయిద్ది. ఇడ్లీ కూడా అందరికీ ఒకేసారి వేయట్లేదు. ఇంకా పిల్లలకి, మా ఆయనకి వాళ్ళిద్దరికీ వేస్తున్నాను. నేనైతే ఇంక ఇంట్లో పనంతా అయిన తర్వాత నేను తినబోయేటప్పుడు వేసుకోవచ్చులే అని. ఇలా చేయటం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం వేడివేడిగా ఇడ్లీ తినొచ్చు. ఇడ్లీ ప్లేట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కడగటానికి కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. చట్నీ అయితే మెదిగిపోయింది. ఈ లోపైతే ఇంక ఇడ్లీ కూడా వేసి పెట్టుకుంటున్నాను. బంగాళదుంపలు అయితే ఇంకా ఉడకలేదు. బంగాళదుంపలు ఉడకటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అన్నం కూడా సిమ్లో పెట్టాను. అదిగాక ఆ పొయ్యి అనేది గ్యాస్ ఎక్కువగా రాదండి, చాలా తక్కువ మంట వచ్చిద్ది. పొయ్యి చాలా తక్కువ మంట వచ్చినా సరే నేను పనులనేవి ఇలా మేనేజ్ చేసుకుంటా త్వరగా చేస్తాను. పిల్లలకు మాత్రం లంచ్ బాక్స్ అనేది పర్ఫెక్ట్గా కట్టి పంపిస్తాను. అన్నం కూడా కలిపి పంపిస్తాను. వాళ్ళకి హడావుడిగా ఏదో ఒకటి చేసి పంపించడం, టిఫిన్కి అన్నానికి కలిపి ఒకటే చేయటం, ఏదైనా పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసి పిల్లలకి టిఫిన్కి లంచ్ బాక్స్కి అన్నిటికీ అదే పెట్టామనుకోండి, పిల్లలకి అది తిని తిని బోరు కొట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అనేది సరిగ్గా తినకుండా వెనక్కి తీసుకొస్తారు. అందుకని టిఫిన్కి టిఫిన్, లంచ్ బాక్స్కి సపరేట్గా పెట్టామనుకోండి, పిల్లలు లంచ్ బాక్స్ అనేది వెనక్కి తీసుకురాకుండా ఇష్టంగా తింటారు. బంగాళదుంపలు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా ఈలోపు మనం ఖాళీగా ఉండటం ఎందుకు, టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు. కూరకి ఉల్లిపాయలు కావాలి కదా, ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. బంగాళదుంపలు త్వరగా ఉడికినాయి అనుకోండి, ఇడ్లీ పొయ్యి మీద వేయొచ్చని ఇంక ఇడ్లీ ప్లేట్లు అయితే ఇడ్లీ పాత్ర ఇవన్నీ రెడీ చేసి అయితే పక్కన పెట్టేశాను. బంగాళదుంపలు ఉడకటం కోసమే వెయిట్ చేస్తున్నాను. బంగాళదుంపలు కొత్తవి, ఇవి ఉడకటానికి చాలా టైం పడుతుంది. అదే పాత బంగాళదుంపలు అనుకోండి త్వరగా ఉడికిపోతాయి. కుక్కర్లో వేసుకుంటే కూడా త్వరగా ఉడుకుతాయి, కానీ ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయి, కూర అంతా పాడైపోయిద్ది. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇలా బంగాళదుంపలు ఉడకబెట్టుకోవడానికి స్టీల్ గిన్నెలు కాకుండా తెల్ల గిన్నెల్లో ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి, అడుగు కూడా మాడకుండా ఉండిద్ది. స్టీల్ గిన్నెలు కొంచెం మందంగా ఉంటాయి చూడండి, వాటిల్లో ఉడకబెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ పల్చగా ఉన్నాయి మాత్రం వాడకుండా ఉండటమే బెస్ట్. ఈలోపు నేను కూరకు కావలసిన ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇన్ని పనులు చేసేటప్పుడు కూడా బంపలు ఉడకలేదు. ఇంకా పొయ్యి మీదే ఉన్నాయి చూడండి. ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు. ఇంకా కూర నేను పచ్చిమిర్చి కారం వేస్తున్నాను. ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి తిని తిని బోర్ కొట్టింది. ఈసారి పచ్చిమిర్చి వేసి బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంకా వీటికి కావాల్సినవి అయితే రెడీ చేసి మిక్సీకి వేసుకుంటున్నాను. చట్నీ వేసా కదా, ఇంకా అదే జార్లో వేసుకుంటున్నాను. కడగను కూడా కడగలేదండి, చట్నీ వేశాను అంతే. ఇంకా ఆ జార్ని అయితే నేను దేనికి వాడలేదు కదా, ఇంకా అందుకని అదే జార్లో అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేశాను, వెల్లుల్లి వేశాను, ఒక అల్లం అనేది కట్ చేసి వేసుకుంటున్నాను. వీటికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మిక్సీకి వేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కొంచెం ఉప్పు వేసుకోవాల్సిందే. నేను ఇవన్నీ మిక్సీకి వేసుకొని రెడీగా పెట్టుకునేటప్పటికి బంగాళదుంపలు అయితే ఉడికినాయి. ఇంకా వెంటనే ఇదిగోండి ఒక పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టేశాను.
ఇప్పుడు ముందు మనకి ముఖ్యంగా కావాల్సింది టిఫిను. ఎందుకంటే పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్‌కెళ్ళాలి కదా! వాళ్ళు టిఫిన్ తినే టైంలోపు మనం కూరైనా రెడీ చేసుకోవచ్చు కాబట్టి చిన్న పొయ్యి మీదైతే కూర పెట్టాను. అది గ్యాస్ అనేది కొంచెం తక్కువ మంటొచ్చుద్ది. పెద్ద పొయ్యి కొంచెం మంట ఎక్కువగానే వచ్చుద్ది. అందుకని పెద్ద పొయ్యి మీదైతే టిఫిన్ పెట్టేశాను. చిన్న పొయ్యి మీదేమో కూరకు కావాల్సిన ఇంకా ఆయిల్ వేసి బాండీ అయితే పొయ్యి మీద పెట్టాను. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకు? ఇంకా బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదా! అవైతే పొట్టు తీసుకుంటున్నాను. బంగాళదుంపలు చల్లారిన దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బంగాళదుంపలో మనం చల్లటి నీళ్ళైతే పోయకూడదు. ఎందుకంటే బంగాళదుంప ఆ వాటర్ అన్నీ పీల్చేసి మెత్తగా అయిపోతాయి. అందుకని వేడి నీళ్ళు మొత్తం వంచేసి ఇంకా ఇదిగోండి ఉట్టిగా విడిగానే పెట్టేశాను. ఇంకా ఒక డబ్బాలో అయితే చల్లటి నీళ్ళు తీసుకున్నాను. బంగాళాదుంప పొట్టు తీసేటప్పుడు కాలుతుంది కదా! ఇంకా చల్లటి నీళ్ళు తీసుకున్నాను కదా! ఆ నీళ్ళల్లో పెట్టేసి అయితే పొట్టు తీస్తున్నాను. కాలినప్పుడల్లా వాటర్‌లో ముంచుకుంటున్నాను. పొట్టు తీస్తున్నాను. ఇప్పుడైతే పని చూడండి చాలా ఈజీగా అయిపోతుంది. పొట్టు తీసివేయటానికి సెపరేట్ ప్లేట్ తీసుకోకుండా వాటర్ ఉంటాయి కదా! వాటర్‌లో వేయొచ్చు. లేదనుకోండి మన బంగాళదుంపలు ఉడకబెట్టిన గిన్నె ఉంది కదా! ఆ గిన్నెలో ఒకవైపున ఈ తోలు అనేది వేసుకోవచ్చు. బంగాళదుంపలు బాగా వేడిగా ఉన్నాయనుకోండి, ముందు పొట్టు తీసి పెట్టుకున్నాను కదా! వాటిని కట్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు కట్ చేసేటప్పుడు కూడా ఈ చాకుకి అంటుకోకుండా ఉండటానికి చాకు కూడా మనం తడుపుకోవాలి. తడుపుకున్నామనుకోండి ఈ బంగాళదుంపల జిగురు అనేది చాకుకు అంటుకోకుండా ఉండిద్ది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా! వాటర్‌లో ఇలా ముంచండి. ముంచేసి మళ్ళీ కట్ చేసుకోండి. మళ్ళీ అంటుకున్నట్టుందనుకోండి వాటర్‌లో ముంచండి, కట్ చేయండి. అప్పుడు మనకు త్వరగా కట్ అవుతాయి. చాకుకి జిగురు అనేది అంటుకోకుండా ఉండిద్ది. ఆయిల్‌లో ముంచామనుకోండి, ఆయిల్ అనేది జిడ్డు జిడ్డుగా ఉంటది. మన చేతుల నిండా జిడ్డుగా ఉంటది. జారిపోతా ఉంటది. ఆయిల్ కాకుండా ఇలా వాటర్‌లో ముంచుకుంటే సరిపోయిద్ది. మరీ ఎక్కువ వాటర్ తీసుకోకూడదు. ఊరక అలా వాటర్‌లో ముంచి లేపితే సరిపోయిద్ది. ఎక్కువ ఏయో చిట్కాలేం కాదులెండి. ఏదో చేసే పనిని కొంచెం తేలిగ్గా చేసుకోవటం, సింపుల్‌గా అయిపోయే విధానం చూసుకోవటం. టిఫిన్ రెడీ అయిన వెంటనే పెద్ద పొయ్యి మీద కూర పెట్టాను. చిన్న పొయ్యి మీద గ్యాస్ అనేది చాలా తక్కువ మంట వచ్చిద్ది. సిమ్‌లో వచ్చిద్ది. కూర రెడీ అవ్వటానికి కూడా చాలా టైం పట్టిద్ది. అందుకని ఇడ్లీ ఉడికిన వెంటనే ఇంక ఈ పొయ్యి మీదే కూర పెట్టేశాను. కూర కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా కొత్తిమీర వేశాను. నవీన్‌కి ఇదిగోండి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. బాక్స్‌లో అన్నం అయితే పెట్టేశాను. ఇంకా కూర వేయటమే. కూరేసి ఇంకా వాడికి బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఆటో వచ్చేటప్పటికి ఈ పనులన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఉడకబెట్టి బంగాళదుంప ఫ్రై చేశాను కదా! కొంచెం ఇలా ముద్దలాగానే ఉంటది. అందులో నేను పెద్ద జార్‌లో పచ్చిమిర్చి అవి వేశాను కదా! అవి బాగా మెదగటానికని కొంచెం వాటర్ పోసాను. అందుకని అలా ఉంది. ముక్కలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. మరీ మెత్తగా అయితే లేవు. ముక్కలు కూడా బాగా పర్ఫెక్ట్‌గా ఉడికినాయి. ఇంకా వంట పని అయితే అయిపోయిందండి. నవీన్ అయితే స్కూల్‌కెళ్ళాడు. స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంక ఇదిగోండి అంట్లన్నీ బయటేసి మొత్తం అంట్లన్నీ కడిగేశాను. ఇంకా టబ్ అనేది సపరేట్‌గా పెట్టాను. ఇప్పుడొచ్చే అంట్లుంటాయి కదా! అవి మళ్ళీ అందులో వేస్తాను. తర్వాత సాయంత్రం అయితే కడుగుతాను. ఇప్పుడు నా కోసం టిఫిన్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి ఒక ప్లేట్‌లో ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. వేడి వేడిగా ఇడ్లీ తింటే చాలా బావుంటాయి. ఆరిపోయిన తర్వాత తినాలంటే మనకి తినాలనిపించదు. ఇంకా ఈ ఇడ్లీ ప్లేటు సాయంత్రం అంట్లు కడుగుతాను కదా! ఇంక అప్పుడైతే కడుగుతాను. ఇంక ఇప్పుడైతే కడగను. ఇడ్లీ పాత్ర మాత్రం రేపు మళ్ళీ ఇడ్లీ ఏస్తాను కదా! ఇడ్లీ వేయటం అయిపోయిన తర్వాత కడుగుతాను. అంతకుముందైతే ప్రతిరోజు ఇడ్లీ వండితే ఇడ్లీ పాత్ర కూడా కడిగేదాన్ని. ఇప్పుడైతే అలా కడగట్లేదు. ఇంకా ఇడ్లీ మొత్తం వండటం అయిపోయిన తర్వాత 2 రోజులు, 3 రోజులైతే ఇడ్లీ వండుతాం కదా! ఇంకా అవి వండటం అయిపోయిన తర్వాత అయితే ఇడ్లీ పాత్ర కడుగుతాను. ఇంక ఇదిగోండి బట్టలు కూడా ఉతికేసాను. ఉతికేసి గోడ మీద వేసాను. నీళ్ళు అనేవి ఒడుస్తాయి కదా! నీళ్ళు ఒడిచిన తర్వాత ఇంకా ఆరేసుకుంటాను. ఈరోజైతే బాత్రూంలో ఉన్న బకెట్లకి, పీటలకి, బాత్రూమ్‌కి, లెటర్న్ సీట్‌కి అన్నిటికి మొత్తానికైతే బ్లీచింగ్ రాస్తున్నాను. బ్లీచింగ్ అయితే ఒక అర కేజీ తెప్పించాను. మొన్నైతే బయట గాబు దగ్గర కింద బండ్ల మీద అంతా పాచి పట్టింది కదా! నీళ్లు నిలబడి అక్కడ ఇంట్లో నుంచి నీళ్ళన్నీ బయటికెళ్తాయి కదా! అక్కడ చిన్న గుంత లాంటిది కట్టించాము. అది కూడా గచ్చులాగా చేపిచ్చాము. అక్కడ కూడా వాటర్ నిలబడి కొంచెం పాచి పట్టినట్టుగా ఉంటది. అక్కడ కూడా వేశాను. ఇంక ఈరోజైతే మాత్రం బాత్రూంలో క్లీనింగ్ చేస్తున్నాను. బకెట్‌కి, పీటలకి వాటికి బ్లీచింగ్ ఏశాను కదా! ఇంక ఇదిగోండి ఈ మొత్తం అయితే ఇంకిలా రుద్దుతున్నాను. చేతికి ఒక కవర్ తొడిగాను. మనం చేతితో డైరెక్ట్‌గా రుద్దామనుకోండి బ్లీచింగ్ అనేది మన చేతికి అంటుకొని పోయి ఎంత కడిగినా సరే తెల్లగా ఉంటది. వాసన కూడా వచ్చిద్ది. మళ్ళీ మనం ఏమి తినలేము. ఏదన్నా పనులు చేయాలన్నా చేయలేము. అంటే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంక ఈ పనులు చేసిన తర్వాత నెక్స్ట్ స్నానం చేయటమే.
అయినా కానీ చేతులు వాసన వస్తాయి కదా, అందుకని కవర్ తొడుక్కున్నాను. కవర్ తొడిగేసి ఇంక ఇదిగోండి బకెట్లు నిండా మొత్తం రుద్దేస్తున్నాను బ్లీచింగ్ రుద్దేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసామనుకోండి, ఇంక పాచంతా పోయిద్ది. అప్పుడప్పుడు 15 రోజులకు ఒక్కసారి, ఎప్పుడన్నా కుదరక మరీ లేట్ అయిందనుకోండి నెలకు ఒక్కసారి ఇలా అయితే బ్లీచింగ్ రుద్దుతాను. మామూలుగా అయితేనేమో కింద ఈ గచ్చు అయితేనేమో పెనాయిల్ వేసి కడుగుతాను. లెటన్ సీట్ అయితేనేమో హార్పిక్ ఉంటుంది కదా, ఇంకా హార్పిక్ వేసి రుద్దుతాను. మనం ఎంత హార్పిక్లు వేసినా ఎంత పెనాయిల్ వేసినా సరే అప్పుడప్పుడు బ్లీచింగ్ రుద్దితేనే ఈ గచ్చు అనేది జారకుండా ఉండిద్ది. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు చూడండి ఇళ్ళల్లో, ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళేటప్పుడు జారకుండా సేఫ్టీగా ఉండాలంటే మాత్రం అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా బ్లీచింగ్ వేసి రుద్దుకోవాలి. ఇంకా మాలాంటి వాళ్ళకంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఉండరు కాబట్టి నేను 15 రోజులకు ఒక్కసారి, నెలకు ఒక్కసారి బ్లీచింగ్ వేస్తాను. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే మాత్రం వారానికి ఒక్కసారి బ్లీచింగ్ వేసి రుద్దుకోవటం చాలా బెటరు. ఎందుకంటే పొరపాటున కాలు జారిందనుకోండి ఇంకా మామూలుగా ఉండదు. అందులో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు టైల్స్ అవి అంటించుకుంటున్నారు కదా బాత్రూంలో. కింద కూడా టైల్స్ పెట్టుకుంటున్నారు. అవి ఎక్కువ జారుతాయి. కాకపోతే టైల్స్ అనేవి బ్లీచింగ్ వేసి కడగరేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే మాకు టైల్స్ లేవు కాబట్టి. ఇంకా టైల్స్ అవి క్లీన్ చేయడానికి సపరేట్ లిక్విడ్ ఉంటుందట్టుంది. నాకైతే తెలియదు. నేనైతే మాత్రం బ్లీచింగ్ వేసి క్లీన్ చేస్తాను. కింద గచ్చు మీద కూడా బ్లీచింగ్ వేసా కదా, ఇంకా చీపురు తీసుకొని మొత్తం అయితే రుద్దుతున్నాను. కింద గచ్చు రుద్దుతాను. పక్కన గోడలు ఉంటాయి కదా, గోడలకు కూడా కొంచెం పాచి అనేది పెట్టినట్టు ఎర్రగా ఉంటుంది. ఇంకా దానికి కూడా చీపురు వేసి మొత్తం నీట్గా రుద్దేసి ఒక గంట సేపు ఇంకా బాత్రూంలో వాటర్ పోయకుండా బాత్రూమ్ వైపు వెళ్ళకుండా ఉంటాను. అప్పుడు ఈ పాచి అనేది బాగా పోయిద్ది. లెటన్ సీట్ అయితేనేమో ఇంకా బ్రష్ చేసి రుద్దుతాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టి